హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్కు బాగా అలవాటు. కెరియర్ స్టార్టింగ్ నుండి ఈ పందా ఫాలో అవుతున్నాడు. అజ్ఞాత్యాన్, సుభాన్, విష్ణువర్ధన్, రాజ్ కపూర్, చరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్స్లు ఇచ్చాడు తల. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శివ. నెరకొండ, పర్వాయ్, వాలిమై, తనిపు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. ఈ ఫిబ్రవరిలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్తో వచ్చిన విదాముయార్చి హిట్ అయ్యాయంటే గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ను డీల్ చేసే ఛాన్స్ ఉండేది మగీజ్ తిరుమనేనికి. కానీ బొమ్మ థియేటర్లో డిజాస్టర్ కావడంతో గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయాడు మగీజ్. ఇక రీసెంట్లీ రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు డిస్కషన్ అంతా AK-64 పైనే నడుస్తుంది. అజిత్ నెక్స్ట్ సినిమాను డీల్ చేసేది ఎవరన్నా డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్తో సినిమా చేయాలని వార్తలు వచ్చాయి. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ కు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్ లో బస్ నడుస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ ఇచ్చిన సీనియర్ హీరో ప్రభు అల్లుడు అదిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నది లేటెస్ట్ టాక్. మరోసారి మైత్రి మూవీ మేకర్స్ ఏకేతో మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు బస్ నడుస్తుంది. అజిత్ 64వ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతుంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను గతంలో చాలా బ్రాండ్స్కు అంబాసిడర్గా ఉన్నాను. ఎన్నో బిజినెస్ బ్రాండ్స్ను ప్రమోట్ చేశాను. నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని బ్రాండ్స్కు అంబాసిడర్గా ఉంటే అంత పెద్ద స్టార్ అనేవారు. కాబట్టి అప్పుడు ఎక్కువగా ప్రమోట్ చేశాను. దానికే నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. కానీ ఇప్పుడు ఆ పని మానేశాను. ఏది పడితే అది ప్రమోట్ చేయట్లేదు. బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి కూడా ఒప్పుకోవట్లేదు అంటూ తెలిపింది. ఈ ఏడాదిలో నా వద్దకు 15 రకాల బ్రాండ్స్ వచ్చాయి. వాటికి అంబాసిడర్గా చేయాలన్నారు. కోట్లలో డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ నేను చేయలేనని చెప్పాను. ఇప్పటికీ నా వద్దకు చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. వాటిని ముందుగా నాకు తెలిసిన 3 డాక్టర్ల వద్దకు పంపిస్తాను. అవి ప్రజలకు ఎలాంటి హాని చేయవో అని తెలిస్తేనే ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను. లేదంటే వాళ్ళు ఎంత ఇస్తామన్నా సరే వద్దని చెప్తున్నాను. ప్రజలకు హాని చేసే ఎలాంటి వస్తువులను ప్రమోట్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఫాలో అయ్యేవారు నా వల్ల ఇబ్బందులు పడొద్దు అంటూ చెప్పుకొచ్చింది సమంత. అనుపమ పరమేశ్వరన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. కుర్రాళ్ల కలల రాణిగా వెలుగుతోంది. అలాంటి అనుపమ తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుందంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా సంస్థలు. ఆమె ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అతనితో ఆమె లిప్ లాక్ చేసిన ఫోటో కూడా లీక్ కావడం సెన్సేషనల్గా మారిపోయింది. ఇంతకీ అతను ఎవరు కాదు, తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ ప్రైవేట్ ప్లేస్లో లిప్ లాక్ చేసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది చూసిన వారంతా అనుపమ అతనితో నిజంగానే డేటింగ్లో ఉందా అంటూ ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. అయితే అనుపమ, ధ్రువ్ కలిసి బైసన్ సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ ధ్రువ ప్రియురాలిగా నటిస్తుంది. ఈ లిప్ లాక్ ఫోటో కూడా ఆ సినిమాలోనిదే కావచ్చేమో అంటున్నారు కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరూ ప్రైవేట్గా తిరుగుతున్నారేమో అంటూ చర్చించుకుంటున్నారు. వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయ్యిందేమో అంటూ ఇంకొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇదేమైనా సరే అనుపమ దీనిపై క్లారిటీ ఇస్తేనే రూమర్లు ఆగేలా లేవు. హీరోయిన్లుగా ప్రాజెక్ట్ కావడానికి ఎక్కువగా ఇష్టపడే భామలు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా సైన్ అంటున్నారు. బాగా క్లిక్ కావడంతో పాటు కెరియర్ పరంగా గ్రోత్, క్రేజ్, ఆఫర్స్ వస్తుండటంతో ఈ మాత్రం స్పెషల్ సాంగ్స్కు అడ్డు చెప్పడం లేదు. స్టార్ హీరోయిన్గా చేతి నిండా సినిమాలుండగానే ఈ ప్రత్యేకమైన పాటలకు కాలు కదుపుతున్నారు. పూజా హెగ్డే, సమంత, కాజల్, తమన్నా, శ్రీలా, రీసెంట్లీ కెతికా శర్మ వరకు ప్రత్యేకమైన పాటల్లో పిచ్చెక్కించారు.
ఇప్పుడు మరోసారి తమన్నా, క్యాథరిన్ స్పెషల్ సాంగ్స్లో గతరలేపేందుకు రెడీ అయ్యారు. ఓవైపు హీరోయిన్గా బిజీగా ఉంటూనే స్పెషల్ సాంగ్స్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది తమన్నా. ఈమె చేసిన ఐటమ్ సాంగ్స్ రీసెంట్ టైమ్స్లో మరో స్టార్ హీరోయిన్ చేయలేదని చెప్పవచ్చు. అల్లుడు సీను, స్పీడున్నోడు, జాగ్వార్, జైలవకుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవరు, ఘని, స్త్రీ 2 చిత్రాల్లో ప్రత్యేకమైన పాటలకు చిందులేసింది మిల్కీ బ్యూటీ. ఇప్పుడు అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్ముఖ్ స్టార్ హీరోలుగా వస్తున్న రైట్ 2లో నషా అంటూ నిషా ఎక్కిస్తుంది మిల్కీ బ్యూటీ. ఇక ఎమ్మెల్యే మేడం క్యాథరిన్ థెరిసా కూడా అప్పుడెప్పుడో జై జానకి నాయకలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా నటిస్తున్న గ్యాంగర్స్లో ప్రత్యేకమైన పాటకు ఊరమాస్ స్టెప్పులతో హీట్ ఎక్కించింది. సి సుందర్ ఓన్ డైరెక్షన్లో అతడే హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రెజెంట్ తమన్నా చేతిలో రేంజర్, ఒదెలా 2 ఉన్నాయి. అలాగే క్యాథరిన్ గ్యాంగర్స్ ఫన్నీ చేస్తుంది. మరి ఈ స్పెషల్ సాంగ్స్ ఈ ముద్దుగుమ్మలకు ఏమాత్రం ఆఫర్లను తెచ్చి పెడతాయో చూద్దాం. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక్క స్టార్ హీరోకు ఒకప్పుడు స్టార్డమ్ వచ్చింది పూరి వల్లే. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్, రవితేజ వంటి స్టార్స్ అందరి క్యారియర్ని తన సినిమాలతో మురితిప్పుతాడు. కానీ ప్రజెంట్ ఆయన్ని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరిగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవి చూసిన పూరి ప్రజెంట్ తన కొత్త సినిమాని హీరో విజయ్ సేతుపతితో ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఈ మూవీలో నటీనటుల గురించి వేట మొదలవ్వగా ఇటీవల ఈ ప్రాజెక్ట్లో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ టబు ఈ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో హీరోయిన్ పేరు వినపడుతోంది. ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర కోసం హీరోయిన్ రాధిక ఆప్టేని ఓకే చేశారు. ఇందులో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకుముందు చిత్రాల్లో రాధిక యాక్టింగ్ మనం చూసాం. ఎన్ని సినిమాలు తీసింది అనే విషయం పక్కన పెడితే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల చిత్రాల్లో నటించింది. ఇక పూరి మూవీలోని పాత్రలన్నీ చాలా వేరియేషన్స్తో సాగుతాయట. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. అంతేకాదు జూన్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయబోతున్నాడట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.